హాయ్ అండి. ఈరోజు రెసిపీ బెండకాయ ఎగురండి. బెండకాయ ఎగురు కోసం ఒక పావు కిలో బెండకాయలు తీసుకున్నానండి. అందులోకి ఒక 3 టమాటాలు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి తీసుకున్నానండి. బెండకాయ ముక్కల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఆయిల్లో వేయండి. వేసి ఒక 2 మినిట్స్ వేయించుకోవాలండి బెండకాయ ముక్కల్ని. మూత పెట్టకండి. మూత పెట్టకుండా ఇలా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని వేయించుకోండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి మళ్ళీ ముక్కలన్నిటిని తీసుకోండి. ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన పెట్టుకోండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పోపు కోసమండి. పోపు గింజలు తీసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుళ్ళు ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని ఆయిల్లో వేయించుకోవాలండి. ముందుగా చూపించాను కదండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని పోపులో వేసి పోపుని వేయించుకోండి. ఇలా కలుపుకుంటూ 1 మినిట్లో పోపు వేగుతుందండి. చూడండి, ఇలా వేయించుకోండి. 1-2 మినిట్స్లో పోపు వేగిందండి. ఒక 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకున్నాక ఇలా కలపండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఒక 2 స్పూన్స్ కారం పొడి వేసుకోండి. మళ్ళీ బాగా కలపండి. టమాటాలు ఒక 3 తీసుకున్నాం కదండి, అవి ఇలా మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండర్ చేసుకొని గ్రేవీలాగా ఈ పేస్ట్ని ఆ పోపులో వేసి బాగా కలుపుకోండి. కొంచెం వాటర్ వేసుకోండి. గ్రేవీని ఒక 2 మినిట్స్ ఉడకనివ్వండి. మూత తీసి ఒకసారి కలుపుకోండి. 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చూడండి, గ్రేవీ అంతా ఉడికింది. ఇప్పుడు నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటినీ ఆ గ్రేవీలో వేసేయండి. వేసి గ్రేవీ మొత్తం ముక్కలు పట్టేటట్టుగా కలుపుకోండి బాగా. ఒక స్పూను ధనియాల పొడిని వేసుకోండి. బాగా కలపండి. వాటర్ వేసుకోండి. ముక్కలు ములిగినంత వరకు వాటర్ వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్నాక ఒక 5 మినిట్స్ కూరని ఉడకనివ్వాలండి. మూత పెట్టుకొని మధ్యలో ఒకసారి కలపండి.
కొత్తిమీరని కొంచెం జల్లుకొని కూరని ఒకసారి కలుపుకోండి. చూడండి కూర మొత్తం ఉడికిందండి. కూర మొత్తం రెడీ అయిపోయిందండి. బెండకాయ ఎగురు ఒక బౌల్లోకి తీసుకొని కూరనంతటి మొత్తం బౌల్లోకి తీసుకోండి. చూడండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకోండి. బెండకాయ ఎగురు రెడీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలో బెండకాయ ఎగురు చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.